హాయ్ భయ్యా, ఆయన మీ పేరు? లక్ష్. సో ఈ రోజు ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఉంది కదా. ఇండియా ఎలాంటి ప్లాన్ తో వెళ్తే మ్యాచ్ గెలుస్తుందని అనుకోవచ్చు? ఇప్పటి వరకు ఇండియా బాగా ఆడింది, నో డౌట్. కొన్ని మ్యాచెస్ ఓడిపోయినారు, బట్ ఇట్ వాస్ బికాస్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేశారు. కానీ మన టీం చాలా స్ట్రాంగ్ ఉంది, బ్యాలెన్స్డ్ ఉంది. ఏం చేంజెస్ అయితే అవసరం లేదు స్క్వాడ్లో, అంటే రైను. కానీ సరే, సేమ్ గేమ్ ప్లాన్, సేమ్. అభిషేక్ శర్మ గోస్ హిట్టింగ్, శాంసంగ్ గోస్ హిట్టింగ్. మనం చూస్తున్నాం టోర్నమెంట్ మొత్తం అభిషేక్ శర్మ స్పిన్ స్ట్రగుల్ అవుతున్నాడు ఆఫ్ స్పిన్కి. ఐ థింక్ హీస్ బీన్ ప్రాక్టీసింగ్ ఇన్ అహ్మదాబాద్ ఫర్ ఆఫ్ స్పిన్. కమ్బ్యాక్ ఇస్తాడేమో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇండియా గెలవాలని మనకు అందరికీ ఉంటుందని. ఒకసారి విరాట్ కోహ్లీ కూడా ఇలాగే అన్ని మ్యాచ్ ఫ్లాప్ అయ్యి ఫైనల్ మ్యాచ్ బాగా సేమ్ ఇలాగే ఈ రోజు అభిషేక్ శర్మ అనుకోవచ్చా? డెఫినెట్లీ అనుకోవచ్చు. విరాట్ కోహ్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద టైమ్. హీస్ ఆల్వేస్ బీన్ అ అమేజింగ్ ప్లేయర్. అభిషేక్ శర్మ ఆల్సో చాలా మంచిగా ఎమర్జ్ అవుతున్నాడు. T20లో అయితే సూపర్ స్టార్. ఏదైనా అండి, ఒక 5 మ్యాచెస్ ఆడలే, కానీ దాని ముందు చాలా బాగా ఫామ్లో ఉన్నాడు, మంచిగా కొట్టాడు. లెట్స్ హోప్ ఫర్ ఈరోజు కూడా మంచి కొడతాడని. సో అహ్మదాబాద్ లో టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే బాగుంటుందా, బౌలింగ్ వేస్తే బాగుంటుంది? మన టీం లాస్ట్ మ్యాచ్ బెటల్ గార్డ్ చాలా మంచిగా ఆడాడు. సో మనం డిఫెండ్ చేసేప్పుడు కొంచెం ఐ థింక్ ఇబ్బందిలో ఉండే. కానీ అహ్మదాబాద్ గ్రౌండ్ వేరే, వాంకడే వేరే. పిచ్ వాంకడే అంత ఫ్లాట్ ఉండకూడదు మేబీ. సో ఐ ఐ ఐ ప్రిఫర్ ఇండియా చేస్తే బెటర్ ఉంటుందని. సంజు శాంసంగ్ ప్రెషర్లో చాలా బాగాడింది కదా లాస్ట్ మ్యాచ్ కూడా. సో లెట్స్ హోప్ ఇండియా చేసెస్ టునైట్. ఎంత టార్గెట్ ఉంటే బాగుంటుంది? ఎనీథింగ్ బిలో 200 అండి. 200 అంటే ఫైనల్ పెద్ద గేమ్, కొంచెం వాళ్ళకి సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో ఎనీథింగ్ బిలో 200 ఇస్ అ గుడ్ చేసబుల్ టార్గెట్ ఫర్ టీమ్ ఇండియా లుకింగ్ అట్ దర్ బ్యాటింగ్ లైన్. సో వరుణ్ చక్రవర్తి ప్లేస్ లో కులదీప్ యాదవ్ తీసుకుంటే బాగుంటుందని కొంతమంది అంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? అంటే అనుకోవచ్చు అట్లా. లాస్ట్ మ్యాచ్ ఒక్క మ్యాచే వరుణ్ చక్రవర్తికి చాలా కొట్టారు, కానీ వరుణ్ చక్రవర్తి ఇస్ అ బ్రిలియంట్ బౌలర్. వీఆర్ ఆల్ హావ్ సీన్ హిమ్ ఇన్ ద టాప్ లెవెల్ ఆఫ్ T20. కానీ గ్రౌండ్ ఎట్లా ఉంది, సైజ్ ఎట్లా ఉంది, దాన్ని బట్టి ఐ థింక్ వరుణ్ చక్రవర్తి కెన్ కంటిన్యూ. వాంకడే ఏమో చాలా ఎక్కువ ఫ్లాట్ ఉండే, సో మేబీ వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ దొరికింది. బెటర్ మంచిగా ఆడిన లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. కానీ న్యూజిలాండ్లో కూడా ఉన్నారు లెఫ్ట్ హ్యాండర్స్, కానీ ఐ థింక్ వరుణ్ చక్రవర్తి కెన్ కంటిన్యూ ఫర్ ద గేమ్. సో సంజు శాంసన్ గురించి ఏం చెప్తారు? సంజు శాంసంగ్ అంటే లైఫ్ టైం కమ్బ్యాక్ అయినది. సిఎస్కి జాయిన్ అయ్యాడు, ధోనిలా ఆడుతున్నాడు, ఇండియన్ టీంని క్యారీ చేస్తున్నాడు. సంజు శాంసన్ ఓపీ. వాడు మంచిగా ఆడతాడు, స్కోర్ చేస్తాడు, ఇండియా గెలుస్తుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సంజు శాంసంగ్ హ్యాస్ అనదర్ 50. ఐ హోప్ 50 అయితే పక్కా. సెంచరీ చెప్పలేము, పెద్ద మ్యాచ్, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కానీ 50 కూడా చాలా మంచి స్కోర్. సో కివీస్ ఏమైనా చేంజెస్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి? కివీస్ ఐ డోంట్ థింక్ దే కమ్ విత్ చేంజ్. వాళ్ళ టీం చాలా బ్యాలెన్స్డ్ ఉంది, మనలాగానే. రెండు టీమ్స్ పవర్ఫుల్ ఉన్నాయి, స్ట్రాంగ్ ఉన్నాయి. చాలా టఫ్ కాంపిటీషన్ అవుతుంది. సో హార్దిక్ పాండ్యా గురించి ఏం చెప్తారు? హార్దిక్ పాండ్యా ఆరా ఫార్మర్ అండి. ఆడు మొత్తం లో లుక్ షాట్స్, 6లు, యార్కర్స్, బౌలింగ్ అన్ని. హీస్ ఆర్ ఆల్రౌండర్, అమేజింగ్ ప్లేయర్ అంతే. తిలక్ వర్మ మధ్యలో ఛాన్స్ దొరకలేదు, సింగిల్ స్లో ఆడాడు. ఇప్పుడు చూపిస్తున్నాడు స్పీడ్ ఎట్లా ఆడాలి. అయినా కూడా సూపర్ ఆడుతున్నాడు. సో ఇండియా బౌలింగ్ లైన్ కొంచెం వీక్ గా ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? బుమ్రా సిరాజ్ ఒకసారి చెప్పాడు, ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ జస్సీ బాయ్, అంతే. అది జస్సీ బాయ్ ఆఫ్టర్ ద పవర్ ప్లే సూపర్. పవర్ ప్లేలో కూడా బాగా ఇస్తాడు. ఎక్కడ వేసినా జస్ప్రీత్ బుమ్రానే, ఏడు వేసినా అని కొట్టలేరు. సో లైనప్ బాగానే ఉంది. పవర్ ప్లేలో హర్దీప్ సింగ్ బ్యూటిఫుల్ బౌలర్, మంచి వికెట్స్ తీస్తున్నారు. హార్దిక్ పాండ్యా పవర్ ప్లేలో చాలా బాగా లోపల కూడా వేస్తున్నాడు, బయటికి కూడా వేస్తున్నాడు. సో పవర్ ప్లే కూడా స్ట్రాంగ్ ఉంది. మిడిల్ ఓవర్స్ వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివం దుబే కూడా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ యార్కర్స్ బాగా వేస్తున్నాడు. సో ఇట్స్ నాట్ దాట్ బ్యాడ్, ఇట్స్ బ్యాడ్ అని చెప్పలేం, మంచి బ్యాలెన్స్ సైడ్. సో వరుసగా సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోతున్నాడు, ఇదేమైనా ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవచ్చు? అంటే మనకు పిచ్ కూడా అంత ఐడియా లేదు. సో టాస్ ఐ డోంట్ థింక్ మ్యాటర్స్. ఇట్ ఈస్ ద పెద్ద గేమ్ కదా ఫైనల్. సో ప్రెషర్ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది, ఏ టీం ఎట్లా మంచిగా కమ్బ్యాక్ అవుతుంది, దాన్ని బట్టి ఉంటుంది. సో అహ్మదాబాద్ రికార్డ్స్ చూసుకుంటే ఇండియాకి చాలా బ్యాడ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ మ్యాచ్తో కమ్బ్యాక్ అని అనుకోవచ్చు? ఇప్పటి వరకు అయితే ఫైనల్ ఎప్పుడు అహ్మదాబాద్లో పోయింది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మన దగ్గర ఇది T20, 2 ఫార్మాట్స్ అయినాయి, కానీ T20 రిడమ్షన్ ఆర్క్ ఇది. లాస్ట్ టైం కూడా మనమే గెలిచినాం. సో ఈసారి కూడా మనమే గెలుస్తామని అందరు హోప్ చేస్తున్నారు. ధోని, రోహిత్ శర్మ వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. సో సూర్యకుమార్ ఖచ్చితంగా తీసుకుని వస్తారని బిలీవ్ చేయొచ్చండి. ఇట్స్ అదే నేను చెప్పినట్టు, పెద్ద మ్యాచ్, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో సూర్యకుమార్ యాదవ్ హాజ్ ఆల్వేస్ పర్ఫార్మ్ గుడ్ ఇన్ ప్రెషర్ ఆయన మంచిగా అబ్జర్వ్ చేస్తున్నాడు. USA టీంలో కూడా మంచిగా అబ్జర్వ్ చేసిండు. సో ఐ థింక్ ఈసారి కూడా వీ కెన్ హోప్ సూర్యకుమార్ యాదవ్ మన కోసం వరల్డ్ కప్ మళ్ళీ తీసుకొని వస్తాడు. సో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే ఎంత కొట్టే బాగుంటుంది అనుకుంటున్నాను? అగైన్ మనం ఫస్ట్ ఆడితే మనం 200 కొట్టాలి, వాళ్ళు ఫస్ట్ ఆడితే 200 కొట్టకూడదు. ఇండియాకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ ద బెస్ట్, play your best game, don't have under pressure. We are all supporting Team India.
లెట్స్ గో టీమ్ ఇండియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.